ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ద సిరీస్ జర్నీ విత్ ద సేవియర్. మత్తయి గారు మొదటి అధ్యాయాన్ని అబ్రహాం గారితో మొదలెడితే రెండో అధ్యాయాన్ని యోధా దేశపు రాజు అయిన హేరోదు గారితో మొదలెట్టారు. మీరు అలా రెండో అధ్యాయం చదువుకుంటూ వెళ్తుంటే మనకు చాలా ఆసక్తికరమైన విషయాలు కనబడతాయి. యేసుప్రభు పుట్టుక బెత్లెహేంలో జరిగిందని, తూర్పు దేశం నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు అనే విషయాలు మనకు కనబడతాయి. అక్కడి నుంచి విషయాలు ఇంకా డ్రామాటిక్గా ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఎప్పుడైతే యెరూషలేముకి జ్ఞానులు వచ్చి యూదుల రాజు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని తూర్పు దేశం చూసాం అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలవరపడినట్టు మనకు కనబడుతుంది. హేరోదుతో పాటు యెరూషలేం అంతా కలవరపడినట్టు కనబడుతుంది. ఎందుకు అని అంటే హేరోదుకి రాజ్యం మీద ఉన్న వాంఛ అలాంటిది. ఆ ప్లేస్లో ఒక కొత్త రోజు రాబోతున్నాడా అనే భయం హేరోదుకి పట్టుకుంది. సో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. హేరోదు గారు ప్రజల్లో నుండి ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని పిలిపించుకుని ఈ యోధా దేశపు రాజు ఎక్కడ పుట్టాడు అని అడగడం, వెంటనే మేకా గారు చెప్పిన ప్రవచనాన్ని కోట్ చేస్తూ 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది, అంటే బెత్లెహేంలో ఆయన పుట్టాడు రాజా అని చెప్తారు. వెంటనే ఈ తూర్పు దేశ జ్ఞానుల్ని పిలిపించుకుని, రహస్యంగా పిలిపించుకుని, మీరు ఎప్పుడు ఆయన నక్షత్రాన్ని చూశారు అని టైం లైన్ అడుగుతాడు. ఆ విషయం తెలుసుకుని, సరే మీరు బెత్లెహేం వెళ్ళండి, యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు మీరు విచారించి తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్పడం మనం చూస్తాం. వీళ్ళు వెళ్ళి మరలా నక్షత్రం కనబడడం, శిశువు దగ్గర ఆగడం, వీళ్ళు ఇంటి లోపలికి వెళ్ళి యేసుప్రభుని చూసి సాగిలపడి ఆయన ఆరాధించి వాళ్ళు తెచ్చిన బంగారము, సాంబ్రాణి బోలం అర్పించడం, తిరిగి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం. అయితే మనందరికి వచ్చే సందేశం, ఈ జ్ఞానులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు అనే ఆలోచనలు మనకు ఉంటాయి. అయితే ఇది తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఈ యెరూషలేముకు తూర్పుగా ఉన్న దేశాలు ఏవి అని ఆలోచిస్తే బబులోను, పార్షిక, మాదీ దేశాలు. ఈ 3 దేశాల నుంచే ఏదో ఒక దేశం నుంచి జ్ఞానులు వచ్చి ఉండాలి. మరి యూదుల చరిత్ర ఈ 3 దేశాల్లో ఏ దేశానికి వెళ్ళింది అని ఆలోచిస్తే మరలా మొదటి అధ్యాయంలో చూస్తే యూదులు బబులోను చెరకు వెళ్ళారు. యూదులతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్ని కూడా తీసుకెళ్లారు. దీనికి ఆధారం ఏంటి అని అంటే యూదుల్లో మనకు బాగా తెలిసిన ఫేమస్ క్యారెక్టర్ పాత నిబంధనలో ఒకరు ఉన్నారు, ఆయన దానియేలు. దానియేలు గారు ఎన్ని శూర కార్యాలు చేశారో మనకు తెలుసు. దానియేలు ఒక బందీగా అక్కడికి వెళ్తే దేవుడు ఆయన్ని జ్ఞానులందరికీ అధికారిగా చేశాడు. ఎలాగా మీకు అందరికీ తెలుసు, నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుంది. ఆ కళని ఎక్కడున్న జ్ఞానులు ఎవరో చెప్పలేకపోతారు. అప్పుడు దానియేలు గారు ఆ కళకి అర్థం చెప్తారు. ఇంత జ్ఞానం ఈ మనిషికి ఎలా వచ్చింది అని ఆయన అడిగినప్పుడు ఆయన చాలా ధైర్యంగా, పరలోకమందున్న దేవుడు అంటే మా దేవుడు ఈ జ్ఞానం కలిగి ఉన్నాడు, ఈ జ్ఞానాన్ని మాకు ఇచ్చాడు అని చెప్తారు. అది విన్న నెబుకద్నెజరు ఏం చేస్తారు, అక్కడున్న జ్ఞానులందరికీ అధిపతిగా, జ్ఞానుల ప్రధానిగా ఆయన్ని నియమిస్తారు. ఈ నెబుకద్నెజరు కింద ఈ జ్ఞానుల పని ఏంటి అని అంటే నక్షత్రాలను అంచనా వేసి భవిష్యత్తు చెప్పడం, ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించడం, ఏన్షియంట్ పురాతన కాలం నాటి చరిత్రని లిఖించడం, రాజుకు సలహాదారులుగా ఉండడం అనేది వాళ్ళ పని. వీళ్ళందరికీ హెడ్గా ఇప్పుడు ఎవరయ్యారు అని అంటే దానియేలు గారు అయ్యారు. ఇది వరకు చూడని జ్ఞానాన్ని చూసిన అక్కడి రాజు, అక్కడి జ్ఞానులు దానియేలు గారు రోజు ప్రార్థన చేయడం, యెహోవా గొప్పతనాన్ని ప్రతిసారి చెప్పడం, ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు దానియేలు గారు అక్కడ వారిని ఎంతగా ప్రభావితం చేశారో మనకు అర్థమవుతుంది. యెహోవా దేవుని శక్తిని చూసిన జ్ఞానులు అనేక విషయాలు దానియేలు గారి దగ్గర నుంచి నేర్చుకుని ఉండొచ్చు. ఆ పాత నిబంధన కాలంలో యేసుప్రభు కోసం చెప్పిన ప్రవచనాలు కూడా చెప్పి ఉండొచ్చు. అందులో ఒక ప్రవచనం బిలాము గారి చేత దేవుడు చెప్పించిన ప్రవచనం, నక్షత్రము యాకోబుల నుంచి ఉదయించును అని, రాజదండం ఇశ్రాయేలు నుంచి పుట్టును అనే ప్రవచనం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. దానియేలు గారు దేవుడిని గొప్పగా చేసిన ప్రతి కార్యాన్ని వాళ్ళు లెక్కించడం, అంటే రికార్డ్ చేయడం, ఇవన్నీ చేసి ఉండొచ్చు. యెహోవా దేవుని శక్తిని చూసిన జ్ఞానులు బిలాము గారి ప్రవచనం ద్వారా చెప్పబడిన ఈ రాజు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉండొచ్చు. అయితే దానియేలు గారి గ్రంథంలోనే మనం చూస్తే ఎప్పుడు వస్తాడనే టైం లైన్ దానియేలు గారు చాలా యాక్యురేట్గా చెప్పారు. ఇది ఎలాగా అని అంటే మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం నుంచి చదివితే గబ్రియేలు దూత గారు దానియేలుకి కనబడి 70 వారాల ప్రవచనాన్ని దానియేలు గారికి చెప్తాడు. ఈ 70 వారాల ప్రవచనం ఏంటి అని అంటే మొదటి వారం యెరూషలేము కట్టబడుతుంది అని, అక్కడి నుంచి మస్సియా వచ్చేంత వరకు 62 వారాలు పడుతుంది అని,
ఇలా 69 వారాలు అయిన తర్వాత మెస్సియా చంపబడతారనే ప్రవచనాలు మనకు కనబడతాయి. అయితే అక్కడ 70 వారాలు అని చెప్పబడిన దానియేలు గారికి యేసుప్రభుకి మధ్యకాలం 600 సంవత్సరాలు. మరి ఎలా ఈ 70 వారాలు సరిపోతాయి? హీబ్రూలు వారాలని లేదా రోజుల్ని 2 రకాలుగా కొలుస్తారు. ఒక రోజుని ఒక రోజుగా లేదా ఒక రోజుని సంవత్సరంగా కూడా కొలుస్తారు. సంఖ్యాకాండం 14:34 వచనం ప్రకారం ఒక దినం ఒక సంవత్సరంగా కొలిచినట్టు యెహెజ్కేలు గ్రంథం 4:6 వచనంలో దినమును ఒక సంవత్సరం చొప్పున అని మనకు కనబడుతుంది. అంటే హీబ్రూలు ఒక దినాన్ని ఒక సంవత్సరంగా కూడా కొలుస్తారు. ఈ లెక్కలో చూసుకుంటే అక్కడ 70 వారాలు అంటే వారానికి 7 సంవత్సరాలు చొప్పున 70 × 7 రోజులు 490 సంవత్సరాలు అవుతుంది. అయితే 69 సంవత్సరాలకే మెస్సియా వస్తారని గబ్రియల్ గారు చెప్తారు. ఈ ప్రవచన నెరవేర్పు ఎక్కడ మొదలవుతుంది అని అంటే నెహెమ్యా గారి కాలంలో అర్తహషస్త నెహెమ్యాకి యెరూషలేం ప్రాకారములు కట్టుకోమని అనుమతించినప్పటి నుంచి మొదలవుద్ది. ఆ సంవత్సరం ఎప్పుడు అని క్రీస్తు పూర్వం 445వ సంవత్సరం. అక్కడి నుంచి లెక్క కడితే అంటే 445 సంవత్సరం నుంచి మొదలై కరెక్ట్గా యేసుప్రభు యెరూషలేంలోకి వచ్చి మెస్సియాగా తను ప్రకటించుకుని రోజు ఈ మట్టల ఆదివారానికి 49 సంవత్సరాలు పూర్తవు. ఇలా మెస్సియా రాకనే దానియేలు గారికి చెప్పబడిన 70 వారాల ప్రవచనంలో చాలా కరెక్ట్గా చెప్పబడింది. బిలాము గారు చెప్పిన రాజు యొక్క ప్రవచనాన్ని, అలాగే దానియేలు గారు చెప్పిన ప్రవచనాలని స్టోర్ చేసుకుని అంటే ప్రతుల్ని రాసి పెట్టుకుని శాస్త్రుల పనుల్లో ఒక పని అయినా ఈ ప్రవక్తల మాటలు దాచిపెట్టుకుని అవి ఎప్పుడు జరుగుతాయని టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అలా నక్షత్రం ఉదయించును అనే మాటను బట్టి బిలాము గారు చెప్పిన నక్షత్రం ఇదే అని, దానియేలు గారు చెప్పిన టైంలోనే దగ్గరికి వచ్చేసిందని, దగ్గరగా 1200 కిలోమీటర్ల వాళ్ళు 2 నుంచి 4 నెలల వరకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఈ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజించి వచ్చేదమని చెప్పారు. మేబీ మత్తయ్య గారు ఈ ప్రవచనం నెరవేరింది అని చెప్పడానికి ఈ జ్ఞానుల యొక్క చరిత్రను ఇందులో ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు. ఈ ఆలోచనలన్నీ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి యూదుల చరిత్ర ఎలా తెలిసి ఉండొచ్చు అని చెప్పే ఒక ఊహ మాత్రమే. మేబీ ఈ ప్రవచనం తెలిసే వాళ్ళు అర్పించిన కానుకల్లో ఒక కానుక ఏంటనంటే బోలము మరణించిన వారికి పూసే ఒక లేపనం. సో ఇవన్నీ జ్ఞానుల రాక బబులోను లేదా పర్షియా దేశాల నుంచి అని, వాళ్ళ మీద దానియేలు ప్రభావం ఎంత ఉందని చెప్పడానికి బలపరిచే కొన్ని ఆధారాలు.